ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ బైబిల్ పఠనాన్ని వీక్షిస్తూ ఉన్న మా మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు సాయంకాలం మనము నిన్నటి దినమున ముగించిన ఆ వాక్యాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దాని 8వ వచనాన్ని మనం చదువుదాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈరోజు మనం ప్రేమను గురించి మనం మాట్లాడుతున్నాం. నిన్నటి దినం కూడా ప్రేమను గురించి మనం ప్రారంభం చేశాము. ప్రేమ పాపములను కప్పును అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, ప్రేమ లేకుండా ఇతరులను విమర్శించటం, గాయపరచటం, వారి చిన్న చిన్న తప్పిదాలను బయటపెట్టి వారిని అవమానించటం, క్రీస్తు శరీరాన్ని గాయపరచటం, ఇవన్నీ గురించి మనం నిన్నటి దినమున ధ్యానించాం. ఈరోజు మనం మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అని ప్రభు చెప్పారు. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మనము ప్రేమించుచున్న ప్రేమలో లోపం ఉండకూడదు. ప్రేమలో గద్దింపు ఉంది, ప్రేమలో సరిచేయబడడం ఉంది, ప్రేమలో ఆదరణ ఉంది, ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో సంరక్షణ ఉంది, ప్రేమలో కాపుదల ఉంది, ప్రేమలో ప్రోత్సాహనం ఉంది. ఇవన్నీ కూడా ప్రేమలో ఉన్నది. ప్రభు చెప్పుచున్నాడు, మీరు అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మరొకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి అని చెప్పారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చూడండి, పగ కలిగిన వాడు కలహమును రేపుతాడు. ఎందుకు మనకు పగ వస్తుంది ఒక వ్యక్తి మీద? మనకంటే చక్కగా పాడారు, మనకంటే చక్కగా ప్రార్థన చేశారు, మనకంటే చక్కగా మాట్లాడుతారు. మనకు అసూయతో కూడిన ఒక రోగం, దానిని పగగా మార్చుకుంటాం మనం. స్టార్టింగ్లో అది అసూయే. నువ్వంటే నాకు చాలా అసూయ అనిపిస్తుంది అని అంటారు. ఎందుకని? నువ్వు చక్కగా పాడావు. అప్పుడు అది మంచిగానే మాట్లాడారు. కాలం గతించినప్పుడు ఆ అసూయ పగగా మారుతుంది. ఒకరి మీద మనకు చేదు కలిగినప్పుడే పగ వస్తుంది. చేదు లేనంత కాలం ఒకరి అభివృద్ధిని చూసి మనం అసూయపడుతూ ఉంటాం. కానీ మెల్లమెల్లగా ఆ అసూయ మనలో చేదుగా మారితే ఆ చేదు కలహాన్ని పుట్టిస్తుంది. ఆ వ్యక్తిని డిఫేమ్ చేయాలని, తనకున్నటువంటి విలువ లేకుండా చేయాలని ఏదేదో పనులు మనం నేను ఎందుకు చెప్పాలి, ఇక వద్దులే అని అంటారు. చెప్పండి అని అంటే, లేదు లేదు నేను నా నోటి నుంచి అని చెప్పను అంటే ఇంకేదో పెద్దది ఉన్నట్టు. ఏం లేదు. మనం చాలాసార్లు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఈ విధంగా మనం బిహేవ్ చేస్తాం. చూడండి, నేను ప్రాక్టికలీ మీతో మాట్లాడుచున్నానని నేను అనుకుంటున్నాను. ప్రేమ దేవుడు ఆశించేది మిక్కటమైనదిగా ఉండాలి. మనము సిన్సియర్గా ప్రేమించాలి. మనకి ఎలా ఉందంటే, పైన మంచి కోళినో స్మైల్, మంచి నవ్వు, ముఖం విస్తారమైన నవ్వు కలిగి మాట్లాడేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మనం చెప్పే మాట ఏంటి? ఆ వ్యక్తి మనకు దూరం ఉన్నప్పుడు మనం చెప్పే మాట ఏంటి? వారి ముందు ఒక రకమైన పొగడు, వారు లేనప్పుడు ఒక రకమైన విమర్శన. ఇది దేవునికి ఇష్టం లేదండి. మీరు విమర్శిస్తే విమర్శించు వారిగా ఉండండి. మీరు ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించండి. బైబిల్ ఏం చెప్తున్నారు? సామెతల గ్రంథంలో పగ కలహమును రేపును, ప్రేమ దోషములు కొన్నిటిని కప్పును. కదా, అన్నింటినీ కప్పును. మనము ఇది నేర్చుకోవాలండి. ఎందుకు మనకు ఒకరి జీవితంలో ఉన్న వాటిని గురించి హైలైట్ చేసి మనం సంతోషించాలి? వారిలో ఉన్న మంచి వాటిని గురించి మనం పట్టించుకుందాం.
వారిలో 90% మంచిది ఉన్నాయి, 10% మీకు నచ్చనిది ఉంది. ఒకటి, మిమ్మల్ని వారు మీరు అనుకున్న లెవెల్లో గౌరవించడం లేదేమో, మీరు అనుకున్న లెవెల్లో మిమ్మల్ని పట్టించుకోవడం లేదేమో, మీకు ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ కరెక్ట్ టైంలో మీకు ఇవ్వడం లేదేమో. ఈ కారణాలను బట్టి మీకు వారి మీద కొంచెం అసూయ స్టార్టింగ్లో, తర్వాత అది కొంచెం కోపంగా మారింది, తర్వాత ఇప్పుడు దాన్ని పగగా మార్చారు. నష్టం ఎవరికి తెలుసా? మీకే. మీ బీపీ పెరుగుతుంది, మీ షుగరే పెరుగుతుంది, ఆ వ్యక్తి హ్యాపీగానే తిరుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పగ కలహమును పుట్టించును, ప్రేమ అన్ని దోషములను కప్పేస్తుంది. ఒకరి గురించి నెగటివ్ మాట్లాడడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఎవ్వరు దొరకకపోతే తల్లిని గురించి చెప్తారు, ఇంకెవరు కనబడలేదు సొంతం తోడబుట్టిన వాళ్ళ సహోదరుల గురించి చెప్తారు, ఎందుకంటే చెప్పకుండా ఉండలేరు కాబట్టి. ఆ యాటిట్యూడ్ మనం మార్చుకోవాలి. మనం ఖచ్చితంగా మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుమని ప్రభు చెప్పారు. ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలో ఒక చాప్టరే పూర్తిగా రాశాడండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, దాని మొదటి వచనం మనం ఒకసారి చదువుదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నది. కనుక ప్రియులారా, ప్రేమ లేని జీవితం దేనితో ఊహించుకోవచ్చు అంటే మీతో ఊహించుకోవచ్చు. ప్రేమ కలిగిన వారిగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ జీవితాన్ని దేవుని ప్రేమతో నింపండి. ఈ రోజు నుంచి మీ లైఫ్ ఒక డిఫరెంట్గా మీకు కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు మీరు దాటిన దానికి ఇప్పటి నుంచి మీరు చేయబోతున్న జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు తెలుసా? ప్రేమించే సమయంలో మీకు కలుగుచున్న ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ దైవికమైన సౌఖ్యం, అది మీరు వివరించలేనిది. ఇప్పుడు వరకు మీకు బహుశా అది అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈరోజు ఒక మంచి రోజండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నీ ప్రేమ నాలో పెట్టు. నీవు ప్రజలను ప్రేమించినట్లు నేను కూడా ప్రేమించే సహాయం చేయండి. నీవు శత్రువులను ఎలా ప్రేమించారో నేను అలా ప్రేమించే మనసు నాకు దయచేయండి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో మార్పు కలుగజేస్తాడు. అన్య భాషలలో మాట్లాడిన, ప్రవచనాలు చెప్పిన, భవ్యమైన రీతిగా ప్రవర్తించిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ సహించును. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ గర్వించదు, ప్రేమ డంపముగా ప్రవర్తించదు, అహంకారం ఉండనే ఉండదు. మనము ఆ లెవెల్లో ఉన్నామా? లేదు కదా. కాస్త మార్పు ఈరోజు ప్రభుని అడిగి పొందుకుందామండి. ఎందుకు దేవుడు మార్చడు? దేవుడు ఎవరినైనా మార్చగలడు. దేవా, ఈ చెప్పబడిన అనుభవంలోకి నన్ను మార్చండి అని మీరు అడగండి. మీకు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని ఆ మార్గమున నడిపించాల్సిన అవసరం లేదు. మీరొక్కరు నిర్ణయం తీసుకుంటే మీ ఇల్లు ఎంత సుందరమవుతుంది తెలుసా? మీరొక్కరు ఆ ఇంట్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టే ఆ ఇల్లు నరకమైంది. మీరు క్రీస్తుని మనస్సు కలిగి నడవడానికి నిర్ణయించుకుంటే మీ ఇల్లు మీరు ఊహించిన దానికన్నా అద్భుతమైనటువంటిదిగా మీరు గుర్తిస్తారు. మీకు ఇంటిలోకి అడుగు పెట్టినప్పుడే మీకు చికాకులు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ మీరు చూస్తున్నారు. కానీ దాని కారణం ఏంటి తెలుసా? మనం స్వయం మారాలండి. వాడు మారితే బాగుండు, వీడు మారితే బాగుండు, ఆమె మారితే బాగుండు అని మనం అనుకున్నది. నేను మారితేనే అన్నీ మారుతుంది ప్రభువా, నీ కృప నాకు అనుగ్రహించండి, నీ దీవెనలు నాకు దయచేయండి అని ప్రార్థించి దేవుని కృప పొందడానికి ఉన్న ఒక సమర్పణ మన జీవితంలో మనం పొందుకుందాం.
ఇక నేను 13వ అధ్యాయంలో నిలబడితే ఈరోజు మొత్తం నేను అదే మాట్లాడాలి, అందుకే అది వదిలేస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతు చేసుకోక ప్రేమ కలిగిన వారై ఒక్కనికి ఒకడు దాసులై ఉండండి. ఇది హస్బెండ్ వైఫ్ ఎడల చూపెట్టాలి, వైఫ్ హస్బెండ్ ఎడల చూపెట్టాలి, తల్లిదండ్రులు పరస్పరం చూపెట్టాలి, సహోదరులు పరస్పరం చూపెట్టాలి. అలా మనం ఉంటే, నేను బాస్, మీరందరూ నా సేవకులు అని ఇక్కడ కూర్చొని నేను కమాండ్ చేస్తూ ఉంటే మనుషులకు బోర్ కొడుతుంది, ఇరిటేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారా, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆఫీసులలో బాస్ ఎవరో తెలియదు, మేనేజర్ ఎవరో తెలియదు. కార్పొరేట్ ఆఫీసులలో మేనేజర్ వచ్చి ప్రతి ఒక్కరి పక్కన కూర్చొని మాట్లాడతారు, వర్క్ చేస్తూ ఉంటారు, అందరు కలిసి భోంచేస్తారు, అందరు కలిసి ముచ్చట్లు పడతారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వారు ఒక కొత్త విధానం నేర్చుకున్నారు. ప్రజలలోనికి చొచ్చుకొని పోవాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి. ఇదివరకు బెల్లు కొడితే ఒకడు వచ్చేది, వానికి చెప్పేది, వాడు పోయి ఇంకొకరికి చెప్పేది, అలా నడిచే ఒక కాలం ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలో అలాగనే ఉంది. అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కడైతే ఉందో మీరు చూడండి, మేనేజర్ తన సీట్లో ఉండడు, క్లర్క్స్ మధ్యలో కూర్చుంటాడు. వారి మధ్యలోనే ఉండి ఎక్కడైనా లోటు ఉంటే, ఒక స్టాఫ్ రాలేదు, ఆ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆ పనులన్నీ తను చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందరు కలిసి పనిచేయడం, అందరు కలిసి మాట్లాడుకోవడం అత్యంత సుందరమైనది. మన కుటుంబాలలోనే కొన్నిసార్లు అది కనిపించడం లేదు. ఈ లాక్డౌన్ అయినప్పుడు ఇంకో కొంచెం ఎక్కువైంది. ఒకరి ముఖం చూడడం విసుగు చెందింది. ఎందుకంటే నవ్వుతూ మాట్లాడడం కుదురుతలేదు మనకు. అందరూ ముఖం మార్చుకొనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కండిషన్స్ పడుతున్నారు, ప్రతి ఒక్కరూ షరతులు వేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇంటిలో కలహములు, గొడవలు జరుగుతుంది. మీ జీవితం, నా జీవితం ప్రభువుకు ప్రీతిగా ఉండాలి అంటే, ప్రభు మన గురించి సంతోషించాలి అంటే, మనం ఈ విషయాలలో కొంత మార్పు కలుగజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందదగినదిగా దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనము దేవుని సన్నిధిలో నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ప్రేమ అను ఆ భావాన్ని చూపించటానికి ప్రభువును మనం అడిగి అవి పొందుకొని ప్రభుని మనస్సు ఇతరులతో పంచుకోవడానికి తగినట్లు మనం ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. మీ జీవితం ప్రభువునకు ప్రీతికరంగా ఉండాలి, ప్రభు మీ అందు సంతోషించాలి. గనక మీరు ప్రభువులో నుండి నేర్చుకోవాలి. ప్రభు ఏ విధంగా బిహేవ్ చేశాడు, ప్రభు ఏ విధంగా నేర్పించాడు, వాటిని మన జీవితంలో మనం పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, తన కృపలతో మనల్ని నింపుతాడు. అపోస్తలుడు పౌలు గారు చాలా అద్భుతమైన మాటలు తెలియపరిచారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ జ్ఞానముతోనూ. మనము ప్రేమించు వారమే, కానీ తెలివి కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము,
మీరు సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కబడులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. కనుక ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ప్రభువునకు మహిమ కలగాలి అనేటువంటి ఒక ఉద్దేశం, నాకు ఘనత కలగాలి అనేది కాదు, ప్రభువునకు మహిమ కలగాలి, ప్రభువు సంతోషించాలి అనేటువంటి ఒక నిర్ణయం మన జీవితంలో మనకు అవసరమై ఉంది. 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఇంకా అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. ఇప్పుడు మీరు మిమ్ముని మాత్రమే కాదు, మాసిడోనియాలో ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు ప్రేమిస్తున్నారు. మనం మనలని మాత్రమే కాదు, మన కుటుంబాన్ని మాత్రమే కాదు, మన సంఘాన్ని మాత్రమే కాదు, ఇతర సంఘములను, ఇతర గ్రామాలను కూడా ప్రేమించాలి. కష్టాలలో, శ్రమలలో ఉన్నటువంటి వారికి తెస్సలోనికే ఆ సంఘస్థులు ఎంతో సహాయం చేశారు అని మనం బైబిల్లో చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు వారిని ప్రోత్సహించి మాసిడోనియాలో ఉన్నటువంటి వారి కొరకు వారు ధర్మశేఖరణ చేశారు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుదామండి. 12వ అధ్యాయం 30-31. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించటానికి మనం ఎలా ఉండాలి? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. అది మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించటానికి మనం పిలువబడినాం. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. గనక ఇది రెండవది. నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. గనక ప్రియులారా, ప్రేమించటం పూర్ణ హృదయంతో చేయాలి, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో మనం ప్రేమించాలి. ఏదైతే చేయని ఉద్దేశించామో అది సిన్సియర్గా చేయాలి. మనకు ఇష్టం లేదు కానీ ఏదో మనుషులను తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేయడం, అది కాదు. మనస్ఫూర్తిగా ప్రేమించాలి, మనస్ఫూర్తిగా మనం త్యాగం చేయాలి, మనస్ఫూర్తిగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా మనం చదివినట్లయితే రోమాపత్రిక 13వ అధ్యాయం దాని 8-10 వరకు ఉన్న వచనాలు చదువుదాం. ఒకరినొకరు ప్రేమించుట విషయంలో తప్ప, ఒకరినొకరు ప్రేమించున్న విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. మనం ఎవరికైనా అచ్చి ఉంటే అది ప్రేమ విషయంలోనే ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. పొరుగువానిని ప్రేమించువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు కదా, నువ్వు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దీనికి మించిన ఆజ్ఞ ఏది లేదు అని ఆయన తెలియపరిచాడు. కాబట్టి మనం మన పొరుగు వారిని ప్రేమించుట ద్వారా దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారమవుతాం. మన గురించిన దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి సంపూర్ణమైన సమర్పణ గలవారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ 9వ వచనంలో మనం చూసాము, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు.
ప్రేమ పొరుగువానికి కీడు కలుగజేయదు. గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మన వ్యక్తిగత జీవితంలో దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చలేని స్థితి ఏమైనా మనకున్నట్లయితే మనకు మారు మనసు కలగాల్సిందే. మనకు ఖచ్చితంగా రూపాంతరం జరగాల్సిందే. మనం ఇతరులను విమర్శించుటలో మనం నంబర్ 1. ఎటువంటి స్టోరీ అయినా మనం తయారు చేస్తాం. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మెక్సికో అనేటువంటి దేశంలో కొంతమంది వ్యాపారులు మయామి పోర్టుకు ఓడ ద్వారా కొన్ని గుర్రాలను పంపారు. ఈ గుర్రాలు చాలా నైపుణ్యత కలిగినటువంటి గుర్రాలు. అమెరికా దేశంలో ఫ్లోరిడా లేక మయామి ఇండియన్ క్లైమేట్. ఆ దేశంలో కాలిఫోర్నియా ఒకటి, టెక్సస్ ఒకటి, ఫ్లోరిడా ఒకటి. ఈ 3 రాష్ట్రాలలో ఇండియన్ వెదర్ ఉంది. కాబట్టి ఎక్కువ శాతం ఇండియన్స్, స్పెషలీ సౌత్ ఇండియన్స్ ఈ ప్రాంతాల్లోనే వెళ్ళి ఉంటారు. నార్త్ ఇండియన్స్కు చలి అలవాటు. అమెరికాలోని మిగిలిన ప్రాంతాలన్నిటిలో నార్త్ ఇండియన్స్ ఉంటారు, కానీ సౌత్ ఇండియన్స్ ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సస్ ఈ 3 ప్రాంతాల్లో ఖచ్చితంగా అధిక శాతంగా ఉంటారు. అక్కడ వారికి అది మంచి వాతావరణం అక్కడ. కాబట్టి మెక్సికన్ వ్యాపారులు గుర్రాలను మయామికి పంపించారు. ఫ్లోరిడాలో చాలామంది గుర్రాలను వాడుతారు. అయితే ఈ ఓడలో వీటన్నిటి పంపినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీని మెడకు ఒక ట్యాగ్ కట్టి, ఆ ట్యాగులో వాటి పేరు, దీన్ని ఏ పేరు పిలవాలో ఈ ట్యాగులో కట్టి దాని మెడకు వేలాడదీశారు. ఈ గుర్రం పేరిది, ఇది ఈ రకం, దీనికి ఈ ట్రైనింగ్ ఉంది, దీనికి ఇంత ధర, ఈ డీటెయిల్స్ మొత్తం ఆ కార్డులో రాసి దాని మెడ కట్టుకున్నారు. కొన్ని వారాలు పడతాయి, బహుశా 1-2 వీక్స్ పడుతుంది ఈ మెక్సికో నుంచి మయామికి ఈ ఓడ రావడానికి. అక్కడికి వచ్చినప్పుడు మయామిలో ఉన్నటువంటి వ్యాపారులు వచ్చి ఈ ఓడలో నుండి వీటన్నిటిని పొందుకున్నారు. వారు దానికి కావలసిన పేపర్ చూపెట్టారు, వాళ్ళన్నిటినీ వదిలిపెట్టారు. ఇప్పుడు వచ్చినప్పుడు వారు తలపట్టుకున్న విషయం ఏంటంటే, ఈ ప్రయాణం ఎక్కువైనందుకు ఈ గుర్రము ఆ పక్కన ఉన్న గుర్రంది ట్యాగ్ తినేసింది, ఆ గుర్రం దీనిది తినేసింది. ఇప్పుడు వ్యాపారులకు దీని ఏ పేరు పెట్టి పిలవాలో తెలియదు, దానికి ఏ పనిలో నైపుణ్యత ఉందో తెలియదు, ఏ ట్రైనింగ్ దానికి ఇచ్చారో తెలియదు, దీనికి ఎంత ధర అనేది తెలియదు. ఇవన్నీ మయామి పోర్టులో దిగింది. వ్యాపారులకు ఈ గుర్రాలు ఏ రకం, దాని ధర ఎంత, దేనికి పనికి వస్తుంది, దీన్ని అమ్మితే మనకు ఎట్లా చేయాలి అనేది తెలియక వారు తలపట్టుకున్నారు. మనం ఈ రోజుల్లో మన కుటుంబాలలో, మన సంఘాలలో ఇదే జరుగుతుంది. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఐడెంటిటీ కార్డ్ నేను తినేసిన, నా ఐడెంటిటీ ఆయన తినేసిండు, ఆయన గురించి నేను ఇష్టం వచ్చినట్టు చెడు మాట్లాడినా, నా గురించి ఆయన చెప్పాడు. కొత్త వాళ్ళకు ఇద్దరి గురించి అర్థమైపోయింది. కాబట్టి మనం చాలాసార్లు మన నాలుకను అదుపులో ఉంచలేదు గనుక చాలామందికి ఉండిన మంచి సాక్ష్యాలను మనం లేకుండా చేశాం. మనుషులు ఒకరిని అపార్థం చేసుకోవడానికి తగినవన్నీ మనం కలుగజేసినాం. ఆ వ్యక్తి ఎంత మంచివాడి అయినా మనం ఆ ఫలానా వ్యక్తి చెప్పిన మాట మన మనసులో ఉంది కనుక మనకు ఒక భయం, అది మనకు అనుమానం కలుగజేస్తుంది. ఆ వ్యక్తి ఏది చెప్పుకుంటూ వచ్చినా మనం తప్పించుకోవడానికే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఆయన గురించి విన్న వార్తలు సరిగా లేదు. ఇది సమాజంలో జరుగుతుంది. ప్రియులారా, మనం ఒకరికొకరు హాని కలుగజేసే వారిగా ఉండకూడదు, ఒకరినొకరు ప్రోత్సహించే వారిగా ఉండాలి, ఒకరినొకరు బలపరిచే వారిగా ఉండాలి, ఒకరికొకరు ధైర్యం చెప్పేవారిగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించినటువంటి వారిగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతుంది.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనకు జీవమై ఉన్న జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మీరు కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కార్యములను సరిగా మనం చేసినందున, మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాలలో మనం మనసు పెట్టుకున్నందుకు, ఆయన ప్రత్యక్షమవుచున్నప్పుడు ఆయన ఏ మహిమతో ఉంటాడో మనకు అదే మహిమ ఆయన కలుగజేస్తాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. భూ సంబంధమైన వాటి మీద మనకు అసూయ, కోపం, తాపం ఇవన్నీ మనకు వస్తుంది, విరక్తి, చేదు. కానీ మనం పైనున్న వాటి గురించి ఆలోచించినట్లయితే ఒక వ్యక్తిలో ఉన్న నెగటివ్ తవ్వడానికి మనకు సమయమే దొరకదు. మన దేవుని కార్యం ముందుకు జరిగించాలని మనం ఆశపడుతూ మనం ముందుకు వెళ్తాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం దాని 7వ వచనం మనం చదువుదాం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతము. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అలాగైతే ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారా, ఎరగలేదా? మీరు ఎలా నడుస్తున్నారు అనేది ఆలోచించుకోండి. మీరు ప్రేమించు వారైతే మీరు దేవునిలో నుండి పుట్టి ఉన్నారు. మీరు ప్రేమించని వారైతే మీరు దేవునిలో నుంచి పుట్టలేదు. మీరు దేవుని ఎరగరు కూడా. కాబట్టి ఈ వేషధారణ మానేసి రియాలిటీలోకి మనం వద్దాం. నిజమైన ప్రేమ, నిజమైన ప్రోత్సాహనం, నిజమైన ఆదరణ ఇది చూపించడానికి మనలని మనం సమర్పించుకుందామండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం దాని 10వ వచనం చదువుదాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడితనం కలగజేసి గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. కన్నులకు గుడ్డితనం కలిగిన వాడు పగల్లో లేదు, చీకటిలోనే ఉన్నాడు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళుచున్నాడు అనేది ఆయనకు తెలియదంటున్నాడు. అదే మన జీవితంలో జరిగేది. ప్రేమ లేకపోవడం బట్టి మనకేం జరిగింది తెలుసా? ఒక గుడ్డితనం కలిగింది. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మనకు ప్రేమ లేదు అనేదే మొదటి రీజన్. కాబట్టి మనకు ఉన్నటువంటి అంతత్వం, గుడ్డితనం, ఎదుట ఉన్న వ్యక్తిని గుర్తుపట్టలేకపోతున్నాం. మన జీవితంలోనే చీకటి ఉన్నది, మనలోనే దేవుని ప్రేమ లేదు. కాబట్టి ఎదుట వ్యక్తిని విమర్శించి ఎదుట వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి మనం ప్రయత్నం చేయటం అది ఏమాత్రం దేవుని చిత్తం కాదు. మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించాలి. దేవునికి ఇష్టలుగా మనం నడవడానికి మనల్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించాలి. 21వ వచనం 4వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని అను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాం. ఇక చూడండి, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అని ఒక ఆజ్ఞ. అదే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. మొదట నువ్వు పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించు. అలాగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించండి. ఈరోజు మనం కొంతమందికి స్వయం ప్రేమ లేదు.
నిన్ను వలె నీ పొరుగు అని నన్నే నేను ప్రేమించను, మళ్ళీ నేను ఇంకొకరిని ఎందుకు ప్రేమిస్తా? అందుకే వారు స్నానం చేయరు, మొహం కడగరు, తల దూవరు, కాస్త కొంచెం మేకప్ వేయరు, మంచి డ్రెస్ వేసుకోరు, ఇస్తిరి చేసిన బట్టలు కట్టుకోరు. వారికి వారి మీదనే విరక్తి. ఈ జీవితం వట్టిదే, వ్యర్థమే అని చెప్పి వారు ఏం చేస్తారంటే అంత నిర్లక్ష్యం. ఉదయమున లేవరు, ఎప్పుడో 10:30కో 12 గంటలకో లేచి వస్తారు. తర్వాత ఏమీ హుషారు లేదు, ఉత్సాహం లేదు. స్నానం చేయాలని, అద్దం ముందు ఒక 2 నిమిషాలు నిలబడాలని ఇవన్నీ లేదు. ఎందుకంటే తనకు తన మీదనే ప్రేమ లేదు. అటువంటి వారు పొరుగు వారిని ఎలా ప్రేమిస్తారండి? ఫస్ట్ నువ్వు నిన్ను ప్రేమించు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు. యు ఆర్ బ్యూటిఫుల్. దేవుని కృపలో, దేవుని ప్రేమలో నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి. నీవు నిన్ను ప్రేమించాలి. నీవు అద్దం ముందు నిలబడి చెప్పు, దేవా నీకు వందనాలు, నన్ను ఇంత అందంగా తయారు చేసినందుకు నీకు స్తోత్రం నీ మొగం అని చెప్పారనుకోండి, నిన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు అవమానిస్తున్నావు. నిన్ను సృష్టించిన దేవుని నువ్వు అవమానిస్తే అది నీకు ఆశీర్వాదమును ఆటంకపరిచిన స్థితి కలుగుతుంది. కనుక ప్రియులారా, మనం లెటస్ లవ్ అవర్ సెల్ఫ్. మనలని ప్రేమిద్దాం, మన పొరుగు వారిని ప్రేమిద్దాం, ఒక చక్కని సమాజమును కట్టుదాం, వీలైనంతగా ఇతరులకు సహాయపడదాం. ఒక మెరుగైన సమాజం కొరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అనే నిర్ణయం మనం అందరం తీసుకుంటాం. అప్పుడు దేవుడు మనందరినీ ఆశీర్వదించి తన కృపలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు చదువుదామండి. యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఆయన సమయం స్పెండ్ చేస్తున్నటువంటి ఒక రాత్రి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకడు, మీరు ఒకరి ఎడల ఒకడును ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు మనతో తెలియపరుస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించారు. ఆయన గురువుగా, బోధకుడిగా ఉండి కూడా తన పై వస్త్రమును విప్పి పక్కకు పెట్టి ఒక తువ్వాల నడుమునకు కట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని తన శిష్యుల పాదములు కడగడం మొదలుపెట్టారు. ఏ గురువు కూడా శిష్యుని పాదాలు కడగరండి, శిష్యులు గురువుల పాదాలు కడుగుతారు. నేను బైబిల్ కాలేజీలో చదివిన దినాలు నాకు బాగా జ్ఞాపకం ఉంది. నా టీచర్స్ కొంతమంది వారి ఫ్యామిలీ ఎంతో దూరంలో ఉండే. నేను చిన్నవానిగా వారందరి బట్టలు ఉతికేవాడిని. అప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేసేది. ఎందుకు తెలుసా? వేరే పని లేదు, ఎందుకు చేయాలి, వాళ్ళ చేయని. కానీ చూడండి, అవన్నీ నాకు ఆశీర్వాదంగా మారింది. వారి బ్లెస్సింగ్స్. మాకు గ్రాడ్యుయేషన్ సమయంలో వారు అందరి దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తారు. కానీ నా టీచర్స్ అందరూ నా తల మీద చేయి పెట్టి ప్రార్థించినది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. వారు సిన్సియర్గా ఆశీర్వదించారు. ప్రియులారా, ఈ సమాజంలో మనం మన పెద్దల దీవెనలు పొందుకోవాలి, మన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందుకోవాలి, మన పాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్ మనం పొందాలి. వారు మనసు గాయపరచబడి, మనసు బాధపడి మీ గురించి దేవునికి ఒక్క మాట కూడా చెప్పకూడదు. మీరు వారికి ఎంతో ప్రేమ కలిగించు బిడ్డలుగా మీరు ఉండాలి, ఆదరణగా ఉండాలి. అది మీకును మీ పిల్లలకును దీవెనలే. మీ సంతానములు ఆశీర్వదింపబడును, మీరు వర్ధిల్లుతారు. గనక నేను మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను, మీరు నిష్కపటమైన మనసుతో ప్రేమ కలిగి ప్రభు సన్నిధిలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు యేసు ప్రభు చూపించిన ప్రేమ మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కు, మీ పొరుగు వారికి మీరు చూపించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అట్టి ఆశీర్వాదములు, అట్టి దీవెనలు మీకు సమృద్ధిగా కలుగు చేయను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే
మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. యేసు ప్రభుని శిష్యులు అని మనం చెప్పే బోధన బట్టి కాదండి, మన జీవితమును బట్టి మనుషులు తెలుసుకోవాలి. కనుక ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, దేవునికి ఇష్టలుగా నడుస్తాం. ఒక నూతన జీవితం, ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండడానికి ఒక సమర్పణ మన జీవితంలో కలగడానికి జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. బహుశా ఈ దినము నుంచి ఒక మార్పు మనలో కలగాలని దేవుడు కోరుచున్నాడు. ఎస్ లార్డ్, ఐ వాంట్ టు చేంజ్ మై యాటిట్యూడ్. నా రీతి మార్చాలని నేను కోరుచున్నాను అని ప్రభువుకు తెలియపరుద్దాం. ఆయన ఖచ్చితంగా మీ జీవిత అనుభవాలలో అద్భుతమైన కార్యాలు మీకు అనుగ్రహిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాకు అనుగ్రహించిన అద్భుతమైన ఈ సహవాసము, ఈ వాక్య పఠనం కొరకు వందనాలు తండ్రి. నీ ప్రేమ అపారమైనది, అమూల్యమైనది. అది మాలో నుండి ప్రవహించదగినట్లు నీ ప్రేమను మాలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు కుమ్మరించిన ప్రేమను అర్థం చేసుకొని వాటిని మా కడుపు నుంచి బయటికి పారినట్లు ప్రేమ గలవారిగా మేము నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఆదరించమని, ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ సమస్యలు, ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని విడిచిపెట్టినట్లు, అందరికీ సమాధానం కలిగినట్లు నీ కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. రేపు సాయంత్రం మరలా మనం కలుసుకునేదాకా దేవుని కృప మనకు తోడై ఉందని గాక. గాడ్ బ్లెస్ యూ.